తిరుమలలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటన దీని వెనకున్న మంచి ఉద్దేశం ఏంటో తెలుసండి. వైకుంఠ ఏకాదశి కారణంగా ఫ్రీ టోకెన్లు ఇస్తున్నారు 1,20,000 మందికి. ఆ 1,20,000 మందికి ఫ్రీ టోకెన్లు ఇవ్వడానికి దాదాపు 9 సెంటర్లు పెట్టారు. ఒక్కొక్క సెంటర్ లో 10 కౌంటర్లు. కౌంటర్ కు 1000 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నుంచి తీసుకుంటే సాయంత్రానికి ఖచ్చితంగా 1,20,000 మంది టోకెన్లు తీసుకోవచ్చు. అయితే మన వాళ్ళకి ఈ క్యూ విధానం పాటించే అలవాటు లేదు. అందరికన్నా ముందు వెళ్తే మనం అందరికన్నా ముందే మనకు వచ్చేది, లేకపోతే టోకెన్లు అయిపోతాయేమో అనే కంగారు కూడా మనకుంటుంది. దానిలో తోపులాటలు జనరల్ గా ఈ తోపులాట తొక్కిసలాట అనేది భారతదేశంలో ఎక్కువ చూస్తామండి. వేరే దేశాల్లో బస్సు ఎక్కడానికి కూడా మంచి క్యూ విధానం పాటిస్తూ ఉంటారు. ఇక్కడ మనం రెడ్ లైట్ వేసి ఉన్నా సరే ట్రాఫిక్ లో అది కానిస్టేబుల్ లేకపోతే సిగ్నల్ జంపింగ్ చేసుకుంటూ వెళ్తాం. అన్ని చోట్ల గవర్నమెంటే రావాలి, అన్ని చోట్ల ఆ కార్యక్రమ నిర్వాహకులే వచ్చి మమ్మల్ని కాపాడాలి అనుకోవటం కన్నా కూడా ఓకే అది అలా అనుకున్నారు కానీ మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. మన కోసం మనం కూడా ఆలోచించాలి. అక్కడికి వెళ్తే ప్రమాదం పొంచి ఉందా, తోపులాట తొక్కిసలాట జరగొచ్చా అనే ఆలోచన మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.